ఈరోజు నేను చూపించబోయే ఈ చామదుంప ఇగురు అనేది మీరు డెఫినెట్గా ట్రై చేయాలండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. నేను చెప్పిన విధంగా చేయండి. ఎంత టేస్టీగా వస్తుందంటే ఇది రెగ్యులర్గానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి దీని తయారీ విధానం చూద్దాం. సో చామదుంపలు తీసుకొని వీటిని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని కడుక్కున్నాను అనమాట. తర్వాత వీటిని ఉడకబెట్టుకుందాం. ఇవి పైకి చూడడానికి బాగానే ఉంటాయి, కానీ ఉడికిన తర్వాత మనకి అవి కుళ్ళిపోయినాయా లేకపోతే మంచిగా ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు అయితే నేనైతే ఉంచాను. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. ఒక పెద్ద గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి చూసారా, ఇలా చామదుంపల తొక్క అనేది తీసేసేయాలన్నమాట. ఒక కడాయిలో నూనె వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే గట్టిగా పడుతుంది. తర్వాత తాలింపు దినుసులు వేసుకొని 1 లేదా 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4 నుండి 5 వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చిట్పట్లాడిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ కటింగ్ని బట్టి కూడా దాని టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇలా ఉల్లిపాయలు వేసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా టొమాటోస్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది మనం పులుసులాగా చేస్తున్నాం కాబట్టి, ఫ్రై ఐటెం కాదు కాబట్టి టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ గ్యాప్ లేకుండా వేసుకొని తర్వాత కాస్తంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం. పులుపు ఉంటుంది కాబట్టి కారం ఉప్పు సరిపోతే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే రాళ్ళు ఉప్పు వేసాను, పసుపు ఉప్పు కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అంటే ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. సో మీరు మూత తీసి చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం మగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట టమాటా. ఇప్పుడు చింతపండు ఏదైతే మనం నానబెట్టుకుందామో అది బాగా నలుపుకున్న తర్వాత మనకి ఇలా పులుసు అయితే వస్తుంది కదా. సో అదంతా కూడా ఇలా వడకట్టుకుందాము. అప్పుడు ఏంటంటే దానిలో ఉండే చెత్త లేదంటే ఆ పీచు అదంతా ఉంటాయి కదా, అవేమి దానిలో పడకుండా ఉంటాయి అన్నమాట కూరలోకి. సో ఇలాగ వడకట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పులుసు అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం డైల్యూట్ అవ్వడానికి 1 కప్ అయితే వాటర్ అనేది వేసుకుందాము. చింతపండులో అయితే మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా ఒక 1/2 కప్ అనేది కలుపుకుందాము. సో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు కదిలించకుండా ఉడికించుకుందాము. వాటర్ ఉన్నాయి కాబట్టి మధ్యలో మళ్ళీ మనం మూత తీసి చూడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ టైంలో ఏవైతే చామదుంపలు ఉన్నాయో అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు మనకి పులుసు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, సో అదంతా మగ్గబెట్టుకోవచ్చు అనమాట. నేను చెప్తాను. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అసలు కదిలించకుండా ఉడికించండి. మీడియం ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో కొంచెం అటు ఇటు మార్చుకుంటూ ఉడికించండి. సో ఫైనల్గా మూత తీస్తే మనకైతే ఇలా ఉంటుందన్నమాట. పులుసు మొత్తం గట్టిపడింది చూసారా. ఈ టైప్ ఆఫ్ కర్రీస్ చాలా బాగుంటాయండి. మనకు పులుసుగా తినే కంటే కూడా ఇందులో టేస్ట్ అయితే అద్దిరిపోతుందన్నమాట. ఎవరికైనా సరే నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.